మా లెక్కల సార్ ఉంటుండే లెక్కలు చేయకుంటే బరగ అందుకొని పొట్టు పొట్టు కొట్టేది. ఇక సామాన్య మేడం అయితే గోడ కుర్చీ వేపిస్తే సాంఘిక సార్ వచ్చి వంగబెట్టి మీదంగా ఓయిలు పెట్టేది. కింద పడ్డదంటే దంచుడే దంచుడు. మా చిన్నప్పుడు సార్లను చూస్తేనే గజ్జును వణుకుతుంటిమి అని చెప్తుండే మా నాయన. ఇప్పటి పోరలను కొట్టుడు కాదు కదా, మందలిస్తేనే అట్లెట్లు అంటారని అమ్మా నాయనలు లొల్లిపోయే జమానా నడుస్తుందబ్బా. గీ ఉత్తమ విద్యార్థి గురించి అయితే ఎంత చెప్పినా తక్కువనే. వామ్మో, చదువు చెప్పే మేడాన్ని ఎట్లా తిడుతుందో. నా ఫోన్ నాకు ఇస్తావా ఇయ్యవా అని మీది మీది కురకబట్టే. ఆంధ్రాల భీమిలిలా ఓ ఇంజనీరింగ్ కాలేజీలా గీ పొల్ల పతాకం ఫోన్ల తలకాయ పెడతాంటే చదువుకుంటానికి వచ్చినవా ఫోన్ చూస్తానికి వచ్చినవా అని గుంజుకుందట మేడం. మీ మమ్మీ డాడీలు వేలకు వేలు ఫీజులు కట్టి ఫోన్ చూడమనే కాలేజీకి పంపినారమ్మా నిన్ను. చేసిందే దేడిది మక్ పని, మీదికెళ్ళి రుబాబోటి. గట్లనే బతింలాడితే సరే అని నీ ఫోన్ నీకిచ్చు. మేడం అనే గౌరవం లేకుండా ఏ స్టూడెంట్ చేయని ఉద్దర పని చేసినావు. ఎంత బాధపడుతుందో ఏమో. ఎట్లా సారి చెప్తావో చెప్పి మీ మేడం మనసును నిమ్మలం చేయి జరా.